ఇప్పుడు అమ్మాయి ఏం వేసుకుంటే నీకేం తేవాలి? నీ బాధ ఏం చెప్పు. నేను కరెక్ట్ గా గెస్ట్ చేసింటే అడిగింది కూడా అమ్మాయి అయింటది. అమ్మా, నీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే అది వేసుకో, కానీ ఏదో ఒకటి వేసుకో. ఏది వేసుకోకపోవడం తప్పు. అర్థమైందా? అంటే ప్రభువు కప్పిన అవయవాలను కప్పుకోవాలి. ప్రభువు కప్పినటువంటి శరీరాన్ని కప్పుకోవాలి. అది సాంస్కృతికమైనది. కొంతమంది చీర కట్టుకుంటారు, ఏమి కనబడట్లేదు అనుకుంటారు. కానీ బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు, చీర కట్టుకున్న వాళ్ళకు ఉదర భాగం అంటే పొట్ట భాగం అంతా మన స్త్రీలకు కనిపిస్తూ ఉంటది కదా, అది వాళ్లకు అర్ధనగ్నం అనుకుంటారు. కానీ మనకు అనిపించదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మన తల్లులను, మన అక్కలను, మన చెల్లెలను అందరినీ చీరలోనే చూస్తాం కాబట్టి మనకేం అనిపించదు. అలాగే చిన్నప్పటి నుంచి మన తల్లులు, అక్కలు, పెద్దలు వాళ్ళందరినీ కూడా జీన్స్ మరియు టీషర్ట్లలోనే చూస్తారు కాబట్టి వాళ్లకు ఆ స్త్రీలలో ఎటువంటి అసభ్యత కనిపించదు. కానీ మనకు ఎందుకు కనిపిస్తుంది అంటే మనకు చీర అలవాటు. అంతకు మించి శరీరాన్ని కప్పుకునే ఏ దుస్తులైనా పర్వాలేదు, శరీరాన్ని చూపించే ఏ దుస్తులైనా సరే మనం 10 సార్లు ఆలోచించి కట్టుకోవాలి. రైట్?